సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. హే హలో గైస్, హౌ యూ ఆల్? హోప్ యూ ఆర్ అబ్సల్యూట్లీ రాకింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ GVR ఫిల్మ్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు ఈ వీడియోలో మనకి ఏంటంటే చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ అనమాట. ఏంటంటే ఈ మధ్యన మనకి EFI అని చెప్పి మనకి ఏంటంటే కంప్లీట్ సెన్సార్స్తో కూడిన ఇంజన్ వస్తుంది. సో దాంతో మనకి ఏంటంటే దేనికి వారంటీ క్లెయిమ్ అవుతుంది, దేనికి వారంటీ క్లెయిమ్ అవ్వదు, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ప్లస్ ఏంటంటే ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే మనకి ఏమైనా యూజ్ ఉంటుందా ఉండదా అని చెప్పి కూడా మనకి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ పార్ట్ కవర్ అవుతుందా భయ్యా, లేకపోతే ఈ పార్ట్ కవర్ అవుతుందా అని చెప్పి అసలు కంప్లీట్గా చాలా క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్ కామెంట్స్లో కూడా మనకి బైక్లో ఏ పార్ట్స్ వారంటీలో క్లెయిమ్ అవుతాయి, వారంటీలో ఏవేవి క్లెయిమ్ అవ్వవు, ఎట్లాంటి క్లెయిమ్స్ ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ అన్ని వారంటీ గురించి కంప్లీట్గా ఎక్స్టెండెడ్ వారంటీ కూడా మనకి ఏమైనా యూజ్ ఉంటుందా ఉండదా, తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చెప్పి ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఈ యొక్క వీడియో చూడండి, మీకు వారంటీ గురించి ఫుల్ ఐడియా అనేది వచ్చేస్తుంది. సో స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. సో గైస్, మనం చూసుకుంటే బైక్ వారంటీ అనగానే మనకి ఏంటంటే ఏవేవి కవర్ అవుతాయి, ఏవేవి కవర్ అవ్వవు అని చెప్పి చాలా డౌట్స్ అనేవి మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో ఈ వీడియోలో అవన్నీ నేను క్లారిఫై చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి వారంటీ క్లెయిమ్ అయ్యేవి ఏవి చూద్దాం మనం. సో మనకి వారంటీ క్లెయిమ్ అయ్యేవి నాట్ ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్, ఎనీ కంపెనీ బైక్ తీసుకుంటే మనకి వారంటీ క్లెయిమ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్న పార్ట్స్లో మాత్రమే మనకి వారంటీ అనేది క్లెయిమ్ అవుతుంది అనమాట. నాట్ ఓన్లీ ఇన్ రాయల్ ఎన్ఫీల్డ్, ఇన్ ఎనీ కంపెనీ బైక్ దిస్ ఇస్ ద స్టాండర్డ్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ లైక్ ఎలా అని అడగచ్చు మీరు. చాసిస్ ప్రాబ్లం ఉన్నా కానీ, లేకపోతే ఫ్రంట్ షాకర్స్ ప్రాబ్లం ఉన్నా కానీ తీసుకునేటప్పుడు, అంటే మీరు పర్చేస్ చేసినప్పుడు కొద్దిగా లేకపోతే అలైన్మెంట్ సరిగ్గా లేకపోయినా కానీ, లేకపోతే ఫ్రంట్ ఫోర్క్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే కోన్ సెట్ ప్రాబ్లం ఉన్నా, మనం తీసుకునేటప్పుడు చూసి మనకి సరిగ్గా లేదు, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏదైనా ఉంది, లేకపోతే ట్యాంక్లో సెన్సార్ సరిగ్గా పనిచేయట్లేదు, సో ఇలాంటివి ఏమన్నా మనం డిఫెక్ట్ కనుక మనం కనిపెట్టగలిగితే దెన్ దట్ విల్ బి డెఫినెట్లీ అడ్రస్డ్ అనమాట. మనకి ఏంటంటే వారంటీలో కవర్ అవుతుంది. హ్యాండిల్ బార్ వంకర్ ఉంది, కొనేటప్పుడే చూసుకోవాలన్నమాట. హ్యాండిల్ బార్ వంకర్ ఉన్నా, లేకపోతే కొద్దిగా అట్లాంటి డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటే బండి వచ్చినప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన ఏ పార్ట్కైనా కానీ యూ విల్ గెట్ ఏ వారంటీ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ వారంటీ క్లెయిమ్ అయ్యేది. సో ఇప్పుడు మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో వారంటీ క్లెయిమ్ అవ్వనవి రాయల్ ఎన్ఫీల్డ్ తరఫు నుంచి ఏవి అంటే టైర్స్, ట్యూబ్స్, స్పార్క్ ప్లగ్స్, బ్యాటరీ. సో ఇవన్నీ ఏంటంటే నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ బై రాయల్ ఎన్ఫీల్డ్, దే ఆర్, ఈ పార్ట్స్ అన్నీ ఏంటంటే మ్యానుఫ్యాక్చర్డ్ బై డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. ఇప్పుడు బ్యాటరీ తీసుకోండి, ఆమరాన్ అవ్వచ్చు, ఎక్సైడ్ అవ్వచ్చు, అండ్ అట్ ది సేమ్ టైం మనకి టైర్స్ తీసుకోండి, సిఎట్, ఎంఆర్ఎఫ్ ఇవ్వచ్చు. సో ఇవేంటంటే కాంబినేషన్ అసెంబ్లీ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ కలిపి మనం ఒక బైక్ లాగా చూస్తాం అనమాట. సో కాకపోతే ఈ పార్ట్స్ వేరే మ్యానుఫ్యాక్చరర్ వల్ల మ్యానుఫ్యాక్చర్ అయిన పార్ట్స్ ఏవి మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో వారంటీలో క్లెయిమ్ అవ్వవు. సో మీరు దీనికి ఆల్టర్నేటివ్ ఏం చేయొచ్చు అంటే, మీరు డెఫినెట్గా ఇఫ్ యూ హ్యావ్ ఏ ఆమరాన్ బ్యాటరీ ఉండి దానికి ప్రాబ్లం వస్తే మీరు ఖచ్చితంగా ఆమరాన్ సర్వీస్ సెంటర్ని లేకపోతే ఆమరాన్ షోరూమ్ని కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళు డెఫినెట్గా రీప్లేస్ చేస్తారు. మీ బ్యాటరీ మీద డేట్ వేసి ఉంటుంది అనమాట. సో ఆ డేట్ చూసి మనకి 1 year వారంటీ అయితే 1 year, 3 years వారంటీ అయితే 3 years, ఎంత వారంటీలో ఉంటే ఆ వారంటీని బట్టి మనకి బ్యాటరీ అనేది కంప్లీట్ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అనేది దొరుకుతుంది అనమాట. ఎట్ ది సేమ్ టైం టైర్స్ కూడా మనకి ఏంటంటే కొన్ని కొత్త టైర్స్ మ్యాక్సిమం ఏమీ కావు, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎయిర్ రావడం, సో అలాగే స్టాండర్డ్గా పెట్టేసి నుంచి స్టాక్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ వచ్చింది అంటారనమాట. సో అలా రావడం వల్ల కూడా మనకి ఏంటంటే మనం ఖచ్చితంగా వారంటీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. టైర్స్కి మోస్ట్ ప్రాబబ్లీ 3 years ఉంటుంది వారంటీ, సో అది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో స్పార్క్ ప్లగ్ చూసుకుంటే జనరల్గా మనకి చాలా వెహికల్స్లో బాష్ కంపెనీ యూజ్ చేస్తారు. సో మనకి ఏంటంటే అది కూడా మనం వీ కెన్ క్లెయిమ్ ఇట్ విత్ దాట్ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని పార్ట్స్ ఏంటంటే కొన్ని వేర్ అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లైక్ ఏంటంటే మనకి రెగ్యులర్ యూసేజ్ని బట్టి కానీ, లేకపోతే మనం ఎలా వాడుతున్నాం బైక్ని, మన మెయింటెనెన్స్ ఎలా ఉంది, లేకపోతే మన రెగ్యులర్ రైడింగ్ స్టైల్ ఎలా ఉంది, సో ఈ అన్నిటితోటి కొన్ని మనకి ఏంటంటే బైక్లో కొన్ని పార్ట్స్ వేర్ అండ్ టేర్ ఉంటుంది. సో ఆ పార్ట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం మనం. సో ఫ్యూయల్ ఫిల్టర్ కానీ, ఆయిల్ ఫిల్టర్ కానీ, ఎయిర్ ఫిల్టర్ కానీ, లేకపోతే మనకి కేబుల్స్ ఉంటాయి కదా, కెమెరాల్ కేబుల్స్ అని చెప్పి, సో ఈ కేబుల్స్ అని యాక్సిలరేటర్ కేబుల్, క్లచ్ కేబుల్, సో ఇవన్నీ ఏంటంటే మనకి యూసేజ్తో పాటు అవి కూడా వేర్ అండ్ టేర్ అవుతూ ఉంటాయి అనమాట. సో దానివల్ల మనకి వారంటీ అనేది క్లెయిమ్ అవ్వదు వాటికి కూడా. అండ్ ఇంకోటి చూసుకుంటే బ్రేక్ షూ ఒకటి, బ్రేక్ ప్యాడ్స్ ఒకటి, క్లచ్ ప్లేట్స్, డ్రైవింగ్ చైన్, స్ప్రాకెట్ కిట్, స్టీరింగ్ బాల్ రేసర్స్, ఎలక్ట్రికల్ ఎక్వైర్మెంట్స్, వైరింగ్ హార్నెస్, సో ఇవన్నీ ఏంటంటే మనకి వారంటీలో క్లెయిమ్ అవ్వవు. సో దీంట్లో మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకోటి, మనం ఏమన్నా ఎక్స్ట్రా అడిషనల్గా ఏమన్నా యాడ్ చేస్తున్నాం ఆ బైక్కి, లైక్ ఎలక్ట్రికల్స్ ఉంటాయి కదా, బైక్ ఎలక్ట్రికల్స్, దాన్ని కట్ చేసి అంటే ట్యాంపర్ చేసి మనం ఏమైనా ఎలక్ట్రికల్ పార్ట్
యాడ్ చేసామనుకోండి, సో వైరింగ్ కట్ ఉంటే మాత్రం వారంటీ అనేది 100% క్లెయిమ్ అవ్వదు. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అందుకనే మనకి రీసెంట్గా ఏంటంటే హజార్డ్ సిస్టమ్ చూసుకున్నా, అదే సిమ్ ట్యాక్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, సో వీటి మీద నేను కంప్లీట్గా వీడియో చేశాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే కనుక ఖచ్చితంగా డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్ అనేది పెట్టేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి అది కూడా. సో ఇట్లాంటి సిమ్ ట్యాక్ ఫ్లాషర్స్ మనకంటే హజార్డ్ ఫ్లాషర్స్ ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే వస్తున్నాయి. వైరింగ్ అనేది కట్ చేసే అవసరం లేకుండా ఉండేటట్టు మనకి ప్లగ్ అండ్ ప్లే వస్తున్నాయి అనమాట. సో దట్ మనకి బైక్ వారంటీ అనేది మిస్ అవ్వదు. ఎట్ ది సేమ్ టైం మనకి వీ కెన్ ఎంజాయ్ ది ఫీచర్స్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ అనమాట. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవాలా వద్దా, మనం ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే యూజా కాదా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే కంటే ముందు నేను మీకు చిన్న మాట చెప్తాను చూడండి. మనకి ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా BS6 రావడం వల్ల మనకి సెన్సర్స్ అనేవి చాలా ఎక్కువ పెరిగినాయి అనమాట. మనకి ఇంజన్లో ఫ్యూయల్ ఇంజెక్టర్ కానీ, లేకపోతే ఫ్యూయల్ సెన్సర్ కానీ, ఎయిర్ మిక్స్చర్ ఆ యూనిట్ కానీ, సో ECU కానీ, సో ఇవన్నీ ఏంటంటే మోస్ట్లీ ఇట్ ఇస్ ఎలక్ట్రానికల్ అయిపోయింది కంప్లీట్గా. సో దానివల్ల ఏంటంటే ఒక ECU పోయింది అనుకోండి, సో ఇట్ విల్ కాస్ట్ సమ్వేర్ అరౌండ్ 4,000 to 5,000 రూపీస్ మీకు పాకెట్ నుంచి పెట్టాల్సి వస్తుంది. అదే మీరు ఎక్స్టెండెడ్ వారంటీ అంటే వారంటీలో ఉన్నప్పుడు కవర్ అవుతుంది. ఒకవేళ ఎక్స్టెండెడ్ వారంటీలో మీరు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ సెన్సర్స్ ఏమన్నా డిఫెక్టివ్గా వచ్చినప్పుడు సో ఆటోమేటిక్గా వారంటీలో కవర్ అయిపోతుంది. ప్లస్ యూ కెన్ డైరెక్ట్లీ ఎక్స్చేంజ్ ఇట్ పీస్ టు పీస్ అనమాట. సో అందుకని ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ టేకింగ్ ఎక్స్టెండెడ్ వారంటీ. అగైన్ దట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్, మీ పర్సనల్ చాయిస్ అనుకోండి తీసుకోవాలా వద్దా అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోడ్ సైడ్ అసిస్టెన్స్, RSA అని వస్తుంది. రోడ్ సైడ్ అసిస్టెన్స్ తీసుకోవాలా వద్దా అని అడుగుతారు. అది మాత్రం మీరు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్నా తీసుకోకపోయినా కానీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ మాత్రం నా సైడ్ నుంచి నేను 100% రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్తున్నప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో శ్రావణ్ అని చెప్పి వన్ ఆఫ్ అవర్ రైడర్, వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ అనమాట. సో తను ట్రావెల్ చేసేటప్పుడు హైవే మీద మీకు చెప్తే నమ్మరు, తన RSA అనేది ఎక్స్పైర్ అయింది. అది తన బ్యాడ్ లక్ అనుకోవచ్చు. ఆ టైంలో ఏమైందంటే తన చైన్ అనేది తెగిపోయింది. హైవేలో నైట్ టైమ్ తన చైన్ బ్రేక్ అయిపోయింది అనమాట తన వెహికల్ది. సో ఆ టైంలో RSA ఉండుంటే డెఫినెట్గా హెల్ప్ వచ్చేది. RSA అయిపోయింది అని తను గమనించలేదు, రెన్యూ చేయడం మర్చిపోయాడు. సో దానివల్ల హీ హ్యాస్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ అనమాట. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి మనం ఖచ్చితంగా రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనేది మనం ఖచ్చితంగా యాక్టివేటెడ్ మోడ్లో ఉంచుకుంటే మనకి రైడ్లో కానీ లేకపోతే ఇంటి దగ్గర ప్రాబ్లం వచ్చినా కానీ దే విల్ కమ్ అండ్ హెల్ప్ అనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వారంటీ గురించి, ఒకవేళ మనం తీసుకునేటప్పుడే ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అంటాం అనమాట. అంటే మనం వెహికల్ డెలివరీ తీసుకునే ముందే, జస్ట్ తీసుకునే ముందు వాళ్ళ ముందే మనం ఒకసారి అన్ని ఎలక్ట్రికల్స్ సో కొన్ని చెక్స్ చేయాలన్నమాట. ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అంటారు. సో ఏమేమి చెక్స్ చేయాలి, ఏమేమి చేస్తే మనకి బెనిఫిటబుల్ అని చెప్పి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఎట్ ది సేమ్ టైం యూజ్డ్ వెహికల్ తీసుకునేటప్పుడు కూడా మనం ఏమేమి చెక్స్ చేసి తీసుకోవాలి ఆ వెహికల్ అని కూడా ఈ 2 టాపిక్స్ మీద కూడా నేను డెఫినెట్గా వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్ అనేవి లింక్ నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో పెట్టేస్తాను. మనం కొత్త వెహికల్ డెలివరీ తీసుకునే ముందు ఆర్ సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకునే ముందు ఏమేమి చెక్స్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి అని చెప్పి ఆ వీడియోస్ లింక్ నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో పెట్టేస్తాను. ఖచ్చితంగా చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో గైస్ ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటాను. వారంటీలో ఏమేమి క్లెయిమ్ అవుతాయి, ఏమేమి క్లెయిమ్ అవ్వవు, లేకపోతే మనకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం వీ కెన్ సేవ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ డిజాస్టర్స్ అని చెప్పి మీకు ఐడియా వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. సో ఒకవేళ ఈ వీడియో మీకు ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. Jai Hind. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me. An open wound scar to see. Everybody come here, gather round. Welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly. Thoughts jumbled round, think I need a new lobotomy. Wait